హాయ్ అండి, నమస్తే. నా పేరు హేమ అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. ఈరోజు మనము పల్లీల పొడితో అలసందల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. సింపుల్గా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆవాలు, ఉద్దిపప్పు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం. బాగా మగ్గనిద్దాం. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత టమోటాలు సన్నగా తరిగినవి 2 టమోటాలు వేసుకుందాం. టమోటాలు కూడా బాగా మగ్గనిద్దాం. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అలసందలు నేను అర్ధ కేజీ కాయ తెచ్చి ఒలుసుకున్నానండి. ఇన్ని గింజలు వచ్చాయన్నమాట. చూడండి, ఇవి నీళ్ళల్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసి ఒక అర్ధ నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఒక అర్ధ నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం పొడి తగినంత వేసుకోండి, మీరు తినగలిగినంత. నేనైతే 1.5 టేబుల్ స్పూను కారం పొడి, సేమ్ క్వాంటిటీ 1.5 టేబుల్ స్పూను ధనియా పౌడరు, పసుపు కొద్దిగా, రుచికి తగినంత ఉప్పు. అంతే అండి, ఏం లేదు, సింపుల్ అనమాట. కొద్దిగా పల్లీల పొడి వేసుకున్నామంటే ఇంకేమి వేయక్కర్లేదు, సరిపోతుందన్నమాట. ఒక 3-4 టేబుల్ స్పూన్లు పల్లీల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని తగినంత నీళ్ళు వేసుకుందాం. మనకు సరిపడినంత నీళ్ళు వేసుకుందాం. అంతే అండి, సరిపోతుంది. విజిల్కి వేసేద్దాం. విజిల్కైనా వేయచ్చు, లేదా అలాగే కూడా ఉడికించుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోవాలి అనుకుంటే విజిల్కి వేసేయండి. ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కొద్దిగా తక్కువైంది, చూసి వేసుకోవాలి. అంతే, విజిల్కి వేసేద్దాం. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, లేదా అలాగే కూడా ఉడికించుకోవచ్చు అనమాట. ఒక్క విజిల్ వచ్చిందండి. విజిల్ వస్తేనే హెయిర్ తీసేయాలన్నమాట. ఇలా హెయిర్ తీసేసి అలసందలు తొందరగా ఉడికిపోతుంది. అందువల్ల విజిల్ వచ్చిన తక్షణం హెయిర్ తీసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. వెల్లుల్లి ఒక 4-5 పాయలు దంచి వేసుకుందాం. అంతే, మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సంగటికైనా, రైస్కైనా, చపాతీకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా తేలింది కదా. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. అంతే అండి, పల్లీల పొడితో అలసందల కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీనో. మనకు షాప్లలో అవైలబుల్గా ఉంటాయండి అలసందలు కాయ. అలసందకాయ తెచ్చి గింజలు తీసేసుకొని ఇలా కర్రీ చేసేసుకోవచ్చు. మనము చింతపులుసుతో చేసుకోవచ్చు, అలాగే పల్లీల పొడితో చేసేసుకోవచ్చు, మెదుపుకోవచ్చు. 3-4 రకాలుగా తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా మెదిపేసి చూపిస్తాను. చింతపులుసుతో పులుసు ఇంతకు ముందరే నేను వీడియో చేసి పెట్టానండి, కావాలండి చూడండి, ఛానల్లో ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చేసి చూడండి. రైస్కైనా, లేదు ముద్దకైనా, చపాతీ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ.